తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. వైజాగ్ లో ఉంటామండి. ఓకే, రీల్స్ చేస్తాం. గుర్తించండి, మమ్మల్ని గుర్తించండి. సున్న పొదలో ఉంటా, అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. చూసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సమే. ఏంట్రా ఇది? మెత్తాని పత్తి పువ్వుల మరి తీసేరా, తీసేయి. నా ప్లేలిస్ట్ అయిపోయావు. క్రేవింగ్ 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 ఫర్ యు. ప్యాంటీస్ మర్చిపోయావా? షట్ అప్. డ్రెస్సే అంత ట్రిప్పింగ్ 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 ఆన్ యు. నా ప్లేలిస్ట్ బాబు మై బేబీ. దీని పిక్కలు చూసావు భయ్యా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. కనిపించలేదు. నన్ను పెళ్లి చేసుకోరా. కట్నము ఎంత ఇస్తారు మరి? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను సరిపోనారా? నేను 24 క్యారెట్ గోల్డ్ తెలుసా? పిల్లలు చదువుకోకుండా ఏం పనులురా, ఏం పనులురా? యాందిరయ్యా, యాన్ చేస్తున్నా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనటువంటిది. ఇంకోసారి. ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. అసలుడే గాని మహానుభావుడు. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు సార్. ఎన్ని డ్రెస్ ఎడగొన్నావు? చున్నీ ఉండదా ఈ డ్రెస్ కి? ఇట్స్ అ బాడీ కాన్ డ్రెస్ టిల్లు. అచ్చా, షాపోడే మర్చిపోయిందా చున్నీ? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అని సంకనా వేసేసాడు, బాగా వేసేసాడు. బస్ లో అంతమంది అబ్బాయిలున్నా ఆ ఆంటీ నన్ను చూసే చున్నీ దర్దుకుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నేను మీ ఉప్పల్ బా అడుగుల అందగాడు నన్ను బాధిగలన్నాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి. మై హస్బెండ్. ఏమిటండి మీరు మాట్లాడేది? మై టార్చర్. ఏంట్రీ ఇది? బాబా ఒక్క మాట. బాబీ వస్తున్నాను, ఉండవే. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త. ఆపండి, ఆపకూడదు. దాని నడుము, దాని ఫిగరు అచ్చం టర్కీ కోడ్ లెక్క ఉందిరా బాయ్.
గుంట మంచి పొంగు మీద ఉంది. చిచ్చి పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అమ్మాయి ఎవరో గాని ఎదురుకోలే. మేడం సార్, మేడం అంతే. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.